హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మామిడికాయలతో తురుము పచ్చడి సింపుల్గా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయలతో తురుము పచ్చడి ఎవరైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 4 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. టెంకపెట్టిన మామిడికాయలు అయితేనే ఈ పచ్చడి బాగుంటుందండి. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాత మామిడికాయలను చెక్కు తీసుకోవాలి. ఇలా అన్ని మామిడికాయలు చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తురుముకుందాం. ఈ విధంగా తురుముకోవాలి. ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న దగ్గర తురుముకోవాలి. ఇలాగే అన్ని మామిడికాయలను తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న మామిడికాయలను ఏదైనా ఒక కప్పు తీసుకొని కొలుచుకోవాలి. ఈ కప్పుతోటి 4 కప్పుల మామిడికాయ తురుము వచ్చిందండి. సో ఇదే కప్పుతో ఉప్పు కారం కూడా తీసుకోవాలి. ఈ తురుము పక్కన పెట్టుకొని మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ఆవాలు కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు కూడా పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయల తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల పల్లీ నూనె తీసుకున్నాను. ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వాడితే చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత 7-8 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురుము పెట్టిన మామిడికాయ తురుములోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 4 కప్పుల మామిడికాయల తురుములోకి 1 కప్పు కారం సరిపోతుంది. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం కొలుచుకున్న కప్పుతో 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. పొట్టు తీసి క్రష్ చేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారిన పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయల తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఎక్కువ ఊరనక్కర్లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. లేత మామిడికాయలతో ఈ పచ్చడి పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా టెంకపట్టిన మామిడికాయలతో నేను చెప్పిన విధంగా తురుము పచ్చడి పెడితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.